పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేసిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. 9,000 కోట్ల విలువైన డిబెంచర్ల కోసం రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టిన తీరు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాపై నేరుగా ప్రైవేట్ సంస్థలకు పెత్తనం కల్పించడమేనని విపక్ష వైఎస్ఆర్సీపీ బహిరంగ సవాల్ విసురుతున్న రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా 2 విడతలుగా 9,000 కోట్ల రూపాయల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ డీల్ వెనక అసలు కథ మరింత ఘోరంగా ఉంది. 1.91 లక్షల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టడం మాత్రమే కాదు, బాండ్ల హోల్డర్లకు రాష్ట్ర ఖజానాపై నేరుగా అధికారం దఖలు చేసే హక్కును ఇవ్వడాన్ని విపక్షం ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం మౌనం పాటించడం ప్రజాస్వామ్యవాదులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక భద్రతను దారుణంగా ప్రభావితం చేసే నిర్ణయం. ఒక ప్రైవేటు సంస్థకు రాష్ట్ర ఖజానా తాళాలు అప్పగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అంతేకాదు, ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఇలా వ్యవహరించడం విరుద్ధమేనని ఆయన ఆరోపిస్తున్నారు. ఏపీఎండీసీ వాళ్లకు సంబంధించిన సంపద ఏదైతే ఉందో ఖనిజ సంపద తాకట్టు పెట్టి 9,000 కోట్లు బాండ్స్ ద్వారా అప్పు చేసేదానికి ఈ రోజు ఇష్యూకి పోవడం జరిగిందన్నమాట. ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ఈ రోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలో ఎక్కడ లేదు. రాష్ట్ర సార్వభౌమాధికారం తాకట్టు పెట్టిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, కానీ అధికార పార్టీ మాత్రం మౌనం పాటిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజల ధనం రక్షించాల్సిన పాలకులు ప్రైవేటుకు తాళాలు ఇవ్వడంపై ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.